Hello everybody, welcome back to my channel. So today is day 4 of our Germany trip anamata. So it's going to be honestly చాలా బ్యూటిఫుల్ అండ్ సూపర్గా ఉండబోతుందని అనుకుంటున్నాను. సో ఇంకా మార్నింగ్ లేచి ఫ్రెష్గా రెడీ అయిపోయి అయితే నేనైతే బ్రేక్ఫాస్ట్కి వచ్చేసాను. సో మనకి ఆల్ ద డేస్లోనైతే ఇంగ్లీష్ స్టైల్లో బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. సో ఇక్కడ కూడా చాలా చిన్నగా మంచిగా సెటప్ చేశారు. సో మోస్ట్లీ అన్నీ ఉన్నాయి కాబట్టి సో మనం తినేది ఎక్కువ హ్యాష్ బ్రౌన్స్ అండ్ ఎగ్స్ అనమాట. సో అదేవిధంగా నేనైతే ఇంకా తినేసి ప్రిపేర్డ్గా ఉన్నాను. సో ఈ రోజు అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉండబోతుంది. సో చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి. నేను చాలా ఎగ్జైటింగ్గా ఉండే అండ్ మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. సో ఫస్ట్ మన స్టాప్ వచ్చేసి హైడెల్బర్గ్ అనమాట. ఇంకా హైడెల్బర్గ్ ఇలా దిగ్గానే నిజంగా ఆ అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఆ పక్కనున్న రివర్ కానీ అది అసలు చాలా లాంగెస్ట్ రివర్ అనమాట ఈ హైడెల్బర్గ్లోని. ఇంకా మేమైతే దిగిపోయాము. నిజమేనా? మళ్ళీ ఇప్పుడు పాముకు రావద్దు. రావాల్సిందే చెరిగడ్డ మళ్ళీ రమ్మంటారు. సో నా హోల్ ట్రిప్లో మొత్తం అంతా మనకి యూరోప్ అంటేనే ఇంకా చాలా చలి అనమాట. సో ఇక్కడ కూడా చాలా చాలా చలిగా ఉంది. ఇంకా చెరీకి ఎప్పటికప్పుడు అన్నీ కవర్ చేసే తీసుకెళ్తూ ఉంటాము. సో కొంచెం సిక్ అవ్వకుండా ఉండడానికి అనమాట. సో వాడైతే అసలు రిమూవ్ చేస్తూనే ఉన్నాడు నాకు బాగానే ఉంది అని చెప్పి. సో ఫైనల్లీ మేము బ్యూటిఫుల్ హైడెల్బర్గ్లో ఫేమస్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇది ఫేమస్ ఓల్డ్ బ్రిడ్జ్ అనమాట ఈ హైడెల్బర్గ్లోనే. సో ద ఫన్నీయెస్ట్ పార్ట్ ఏంటి అంటే దీనికి ఇక్కడ మనకి మంకీ మిర్రర్ అని ఉంటుంది. సో ఈ మంకీ స్టాచ్యూ దగ్గర ఎవరైతే ఇలా టచ్ కానీ రబ్బింగ్ కానీ చేస్తే వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు జర్మనీకి అని చెప్పేసి ఒక బిలీఫ్ అనమాట. అలాగే లోకల్స్ వాళ్ళు కూడా వాటి హ్యాండ్ కానీ వాటి లెగ్స్ కానీ టచ్ చేసినా కూడా వాళ్ళకి హెల్త్ అండ్ వెల్త్ చాలా బాగుంటుంది అని కూడా వాళ్ళు నమ్ముతారు. సో అలా మేమందరం కూడా మంచిగా రబ్ చేసేసాము. సో లక్ మళ్ళీ తిరిగి వస్తుందని అనుకుంటున్నాను. ఆబ్వియస్గా అజయ్ నాకు తెలిసి 2019లో వచ్చాడు. సో మళ్ళీ ఫ్యామిలీ ట్రిప్ మాతో ఇలా రావడం అనమాట. అసలు ఈ మార్నింగ్ ఈ బ్యూటీని చూస్తుంటే ఆ రివర్ పక్కన కామ్ వ్యూస్ కానీ ఆ ఓల్టన్ వైబ్ అయితే కూడా చాలా కూల్ బ్రీజ్ వస్తుందన్నమాట పక్క నుంచి. అండ్ హానెస్ట్లీ ప్లేస్ చూస్తే ఒక మూవీ సీన్లో ఉన్నట్టు ఫీల్ వచ్చేసింది. చాలా చాలా బాగుంది. నాకైతే లిటరల్లీ మేము వస్తున్న బస్ జర్నీ మొత్తంలో కూడా దగ్గరకు వచ్చేసరికి ఈ ప్లేస్కి మొత్తం ఈ లాంగెస్ట్ రివర్ అంతా ఒక పక్క నుంచి సైడ్ ఇల్లులు ఆ రివర్ చూస్తుంటే ఒక పోస్ట్ కార్డ్ వైబ్ అయితే వచ్చేసింది. అండ్ నాకైతే చాలా మంచిగా అనిపించింది. అండ్ సెంచరీస్ హిస్టరీని క్యారీ చేస్తూ ఈ సిటీ బ్యూటీని ఇంకా స్పెషల్గా చూపించే ఐకానిక్ ప్లేస్ అనిపించింది అనమాట. సో ఇప్పుడు మేమైతే ద మెయిన్ పార్ట్ మనం క్యాసిల్కి వెళ్ళబోతున్నాము. ఇది చాలా చాలా ఫేమస్ అనమాట. అండ్ అలాగే అప్పట్లో రాజులు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళు ఎలా రూల్ చేసేవాళ్ళు, దాన్ని ఆ క్యాసిల్ మొత్తం కూడా రెసిడెన్స్ లాగా యూజ్ చేసేవాళ్ళంట. సో మాకైతే ఈ క్యాసిల్ ఇలా వాక్ చేస్తూ ఆ ఓల్డ్ వాల్స్ కానీ హ్యూజ్ విండోస్ బ్యూటిఫుల్ వ్యూస్ అయితే కనిపిస్తున్నాయి ప్రతి చోట. లిటరల్లీ మనం బ్యాక్ టైమ్స్లో ట్రావెల్ చేసినట్టు అనిపిస్తుంది అనమాట. అండ్ ఎవ్రీ కార్నర్ అయితే హ్యాడ్ ఇట్స్ ఓన్ స్టోరీ అనిపించింది. అండ్ ప్రతిసారి లుక్ అయితే ఒక వైపు నుంచి ఒక అవుట్ ఆఫ్ ద మూవీ లాగా అనిపించింది అనమాట. అండ్ సిటీ మొత్తం పైనుంచి చూస్తే ఒక రాయల్ వైబ్ ఇస్తుంది క్యాసిల్ చూస్తున్నప్పుడు. సో అప్పట్లో రాజులు అండ్ రూలర్స్ రెసిడెన్స్ లాగా యూజ్ చేసేవాళ్ళు ఈ క్యాసిల్ని. అండ్ ఇప్పుడైతే చాలా బ్యూటిఫుల్ వరల్డ్ ఫేమస్ థింగ్ కూడా అయిపోయింది. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఆ పైన ఉండడం వల్ల మనకి ఉరుములు వస్తాయి కదా, ఆ స్ట్రైక్స్ వల్ల చాలా డ్యామేజ్ అయింది ఒక పక్క అంతా కూడా. సో అందుకే ఇప్పుడు అలౌ కూడా లేదనమాట. అండ్ ప్రతిసారి దాన్ని కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకునేటప్పుడల్లా కూడా ఏదో ఒకటి బ్యాడ్ జరుగుతుందని చెప్పి ఇంకా ఈ సిటీలో ఏదైనా బ్యాడ్ అవ్వచ్చు అని చెప్పి ఇంకా దాన్ని అలానే వదిలేశారు. ఇంకా అది వరల్డ్ ఫేమస్ అయిపోయింది అనమాట. అండ్ మేమైతే ఇంకా అక్కడి నుంచి మా జర్నీ కూడా స్టార్ట్ చేసేసాము. సో ద బెస్ట్ థింగ్ ఏంటి అంటే మేము ఎప్పుడు ఎక్కడికి ఏ ప్లేస్కి వెళ్ళినా మనకి అక్కడ జరిగిన అప్పట్లో మూవీస్ అన్నీ కూడా వేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడైతే రిలీజ్ చేశారు.
సో గాయ్స్ హైడెల్బర్గ్ బ్యూటిఫుల్ మెమరీస్తో ఇంకా బాయ్ చెప్పేసి మేమైతే మా నెక్స్ట్ డెస్టినేషన్కి స్టార్ట్ అయిపోయాను. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారా ద ఫేమస్ బ్లాక్ ఫారెస్ట్ మధ్యలో ట్రావెల్ చేస్తున్నాం అనమాట. సో ఫారెస్ట్ అంటే ఏం చూపిస్తారు, ఏముంటుంది అది ఇది అని మేము బ్రోచర్లో చూసినప్పుడు అనుకున్నాము. బట్ నిజంగా ఈ జర్నీ అయితే చాలా చాలా బ్యూటిఫుల్. అన్నిటికంటే ఇప్పటి వరకు నేను చూసిన దాంట్లో ఆ ఎండ్లెస్ గ్రీన్ ఫారెస్ట్ కానీ ఆ వైండింగ్ రోడ్స్ మధ్యలో రెండు వైపులా ఫారెస్ట్తో మొత్తం కవర్ అయిపోయింది. చాలా డార్క్ గ్రీన్ అనమాట. అసలు ఆ గ్రీనిష్ లష్ ట్రీస్ మధ్యలో ఆ స్నో అంతా కూడా పడుతూ ఉంటే చాలా చాలా బాగుంది. అండ్ ఆ నేచర్ బ్యూటీ ఎంజాయ్ చేస్తూ వెళ్ళడం చాలా మ్యాజికల్గా అనిపించింది. అండ్ మేమైతే ఆల్మోస్ట్ మా జర్నీకి రీచ్ అయిపోయాము. సో ఫైనల్లీ బ్యూటిఫుల్ తిత్సీకి అయితే రీచ్ అయిపోయాము. మళ్ళీ తీసినది చేత అన్ని కేసు ఇక్కడ తడిసిపోద్ది లోపలికి వెళ్ళిపోతుంది. సరే ఇది పట్టుకో. ఇప్పుడు కాదు, చల్లగా అయిపోతుంది నాన్న చేతులు. ఇస్తాను నాన్న. అవునా? ఇండియన్ ప్యాలెస్. ఎస్ పదండి అక్కడికి తీసుకో. స్నో దీంతో పట్టుకున్నా, అలాగే పట్టుకుంటున్నా. It's snowing under the roof. ఇదొకటి. హలో స్వస్తిక్, లుక్ హియర్. లుకింగ్ లైక్ కాశ్మీరీ గైనా. ఈ బాగున్నాయి కూర్చొని. పడిపోతున్నాను. సో జర్నీ మొత్తం ట్రావెల్ చేసి వచ్చాక ఆ హాట్ లంచ్ అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది అనమాట. సో ఆ ఫుడ్తో పాటు మాకు ఒక స్పెషల్ కేక్ కూడా సర్వ్ చేశారు. చాలా మంచిగా అనిపించింది. అండ్ చాలా ఫేమస్ అంట ఆ రీజన్కి అని చెప్పారు. సో టేస్ట్ కొంచెం డిఫరెంట్ అనిపించింది, బట్ ఓకే. అండ్ కానీ లంచ్ కన్నా అందరికీ ఎక్కువ ఎగ్జైట్మెంట్ చేసింది ఇంకొకటి ఏంటి అంటే ఆ స్నో. అసలు జర్నీలో స్నో స్టార్ట్ అయినప్పటి నుంచి అందరూ చాలా ఎగ్జైట్మెంట్లో ఉన్నారు. స్నో దగ్గరికి వచ్చాక అసలు ఎవ్వరు ఆగలేకపోయారనమాట. చిన్న పిల్లలాగా అందరూ స్నోని టచ్ చేస్తూ ఫొటోస్ తీసుకుంటూ ఇంకా ఫుల్ ఒకరినొకరు కొట్టుకుంటూ మంచిగా ఎంజాయ్ చేశారు. అండ్ నాకైతే చాలా మంచిగా అనిపించింది. సో మేము అక్కడైతే మా లంచ్ అది మంచిగా కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసాము. అండ్ ఇంకా వైట్ స్నో, ఆ కోల్డ్ బ్రీజ్, బ్యూటిఫుల్ సరౌండింగ్స్ అనమాట. ఆ మూమెంట్లో అందరి ఫేసెస్లో అయితే హ్యాపీనెస్ క్లియర్గా కనిపించింది. అసలు ప్రతి ఒక్కరు మంచిగా ఆడుకుంటున్నారు. నాకైతే ఎంత బాగా అనిపించింది అంటే, నాకు మన తెలుగు వాళ్ళు పరిచయం అయ్యారు. వాళ్ళ అనుభవం ఏంటో తెలుసుకుందాం. చెప్పండి, ఏం చెప్పమంటారు? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ స్నో చూసాక? చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతుంది. అవునా? ఎంజాయ్ చేస్తున్నారా? అవునండి, చాలా బాగుంది. గుడ్. సరే అసలు తగ్గట్లేదు. ఎక్కడ స్నో ఉన్నా కూడా అందరి మీదకి ఇసురుతున్నాడు చూడండి గాయస్. Guys, please go. Chale. I will take you to that shop. 5-10 minutes. Just see the demonstration, and after that you are free to explore. Okay. We are expecting to leave from here by 3. It will take 1 hour 20 minutes approximately to reach Rhine Falls, and
then I need to give you vitamin Zurich as well. So we'll try to do it as soon as possible. Please आ जाइए. Say all cheese. Yay! సో హీస్ ద వన్ అవర్ టూర్ ఆపరేటర్ అనమాట. అండ్ టు బీ ఫ్రాంక్, మా టూర్ ఆపరేటర్ గురించి చెప్పాలంటే హీ వాజ్ వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ పీపుల్ అనమాట. వీ మెట్ డ్యూరింగ్ దిస్ ట్రిప్. చాలా పేషెన్స్గా అండ్ అలాగే చాలా ఫ్రెండ్లీగా అండ్ ప్రతి ప్లేస్ గురించి డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎవరిని మిస్ అవ్వకుండా అసలు అందరికీ కంఫర్టబుల్గా చూపించేవారు. సో జర్నీ మొత్తం మాకు గైడ్ లాగా కాకుండా ఒక మంచి కంపెనీ ఫ్రెండ్ లాగా అనిపించేది అనమాట. సో ప్రతిదీ కూడా మంచిగా చూపించేవారు. సో ఇంకా ఈ ట్రిప్లో ఇంకొక స్పెషల్ ఎమోషన్ కూడా ఉంది. సో వితిన్ 3-4 డేస్లోనే మేము చాలా మంచిగా అందరం కలిసిపోయాం కదా. సో ఎందుకంటే తన టూరిజం ఫీల్డ్లో ఇదే తన లాస్ట్ జర్నీ అని చెప్పారనమాట. సో ఈ ట్రిప్ తర్వాత తన లైఫ్లో నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ చేయబోతున్నారు. సో అందుకే ఈ జర్నీ తనకి కూడా చాలా చాలా స్పెషల్. సో మీరు కూడా ఎంజాయ్ చేయండి. లైఫ్లో ఇలా వన్ టైమే ఉంటుంది అని మంచి గైడెన్స్ ఇచ్చి మంచిగా అందరినీ ఫ్రెండ్ లాగా చూసుకుంటూ మంచిగా చూసారనమాట. అండ్ మేము ఇప్పుడు వచ్చేసి జర్మనీలోనే ద వరల్డ్ ఫేమస్ కుకు క్లాక్స్కి దగ్గరికి మనల్ని తీసుకెళ్తున్నారు. సో ఇక్కడ జర్మనీలో చాలా చాలా ఫేమస్ అనమాట. సో మీరు కూడా చూస్తే ఓకే ఇదా అని అంటారు. ఆబ్వియస్గా మీకు కూడా తెలిసే ఉంటుంది. సో బ్లాక్ ఫారెస్ట్లోనే ఈ యూనిక్ క్లాక్స్ పుట్టాయని చెప్తారనమాట. సో స్మాల్ హౌస్ లాగా డిజైన్ చేసి ప్రతి హార్కి కుక్కు కుక్కు అని బర్డ్ బయటకు వచ్చి మనకి సౌండ్ చేస్తుంది కదా. సో దానివల్ల మనకి ఈ వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యాయి అనమాట. అండ్ మీరు ఇక్కడ చూడండి ఎన్ని డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయో. What it's all about. You can imagine when you look around, cuckoo clock, the major item. What does it mean, a German cuckoo clock? He's telling the time. 12 o'clock, 12 times the cuckoo. More than the cuckoo because of the animation and music, for example. It's a mechanical cuckoo clock, no batteries in that case, for example. So we have two options. We have battery operated cuckoo, we have mechanical cuckoo clocks. The more expensive cuckoo clocks are mechanical with a weekly movement, rewinding. Two weights, like a modern one here, for example. It's just basic with a cuckoo without music. Half hour, full hour. అండ్ కెన్ యూ బిలీవ్ ఆ కుకూ క్లాక్స్ అనేవి చాలా బాగున్నాయి. అండ్ అలాగే మనకి చాలా కాస్ట్ కూడా ఉన్నాయి. ఇట్స్ కాస్ట్ అరౌండ్ 500-600 అలా పౌండ్స్లో ఉన్నాయన్నమాట. సో మనకి 50,000, 70,000, 1 lakh ఆ రేంజ్లో కూడా ఉన్నాయి. సో చిన్నది కొనాలి అంటే కీ చైన్ అంత సైజ్ది మనకి 7,000 to 8,000 పెట్టాలన్నమాట. సో ఇంకా అలాగ మేము అక్కడ ఉన్నవి కొంచెంగా షాప్ చేసుకొని అండ్ నెక్స్ట్ ఇప్పుడు తిత్సీ రివర్కి వెళ్ళిపోతాం. Snowfall. Can you see this snow? So good. I'm just enjoying the view and this is literally చాలా చాలా బాగుంది. మేము షాపింగ్ చేస్తుంటే అందగాడ కమాన్ ఏ అందగాడ ఇటు తిరుగు రా కనిపించట్లేదు అనుకుంటా కనిపించట్లే. No guys, no. No guys, no. చూడండి ఎంత స్నో పడుతుందో. బాగా వస్తుంది కానీ రావట్లేదే. కానీ క్యాప్చర్ చేయదు ఎప్పుడు కూడా. బడి కమ్ బడి ఫాస్ట్. Ice cream, yes. Oh my god, guys, this is literally so nice and beautiful. సో మా కుక్కు క్లాక్స్కి తీసుకెళ్లారనమాట. అక్కడ షాపింగ్ అది చేసాము. అండ్ ఇప్పుడైతే పక్కనే ఒక లేక్ ఉంది, జస్ట్ 2 minutes అవే ఫ్రమ్ ద షాప్ అనమాట. అండ్ అసలు నేను కాశ్మీర్లో ఇది మిస్ అయ్యాను. కాశ్మీర్లో అసలు చాలా చాలా ఎత్తున్న స్నో ప్లేసెస్కి వెళ్ళాను కానీ బట్ ఫాల్ అయితే లేదు. నా లిటరల్లీ ఇది నా మీద ఫాలో అవుతుంటే ఆ డీటెయిలింగ్ స్నో ఫ్లేక్స్ కూడా చూస్తున్నప్పుడు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. సో నైస్, ఐఎమ్ హ్యాపీ ఈ యూరోప్ ట్రిప్లో. ఐస్ క్రీమ్ కొంటాను అన్న, నీకే కొంటాను ఐస్ క్రీమ్. ఉండండి, క్యాప్ వేసుకోవచ్చు కదా నువ్వు. వేసాను కదా. అది కాదు, నా దగ్గర క్యాప్ కావాలా?
సో ఇంక తర్వాత మా జర్నీలో హైలైట్ థింగ్ ఏంటి అంటే స్టన్నింగ్ తిత్సీ లేక్ అనమాట. సో చాలా చాలా బాగుంది. అండ్ ఫస్ట్ థింగ్ అక్కడున్న చుట్టుపక్కల వెదర్ కానీ, అప్పుడే అలాగ స్నో పడ్డాము, క్రిస్టల్ క్లియర్ వాటర్, ఆ సరౌండింగ్స్లో ఫారెస్ట్ కానీ, అసలు జస్ట్ 2 minutes వాక్ అనమాట. మేము ఇంకా లేక్ అంటే ఎక్కడో ఉంది చూడాలేమో అనుకున్నాము. చాలా చాలా బాగుంది. చాలా కూల్గా ఉంది వెదర్ అయితే, పీస్ఫుల్ అట్మాస్ఫియర్. ఆ వ్యూ చూస్తే కొన్ని నిమిషాలు టైం ఆగిపోయినట్టు అనిపించింది అనమాట. లేక్ పక్కన అలా వాక్ చేస్తూ నేచర్ బ్యూటీని ఎంజాయ్ చేస్తూ మెమరీస్ని అలా క్యాప్చర్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్ టైం స్పెండ్ చేసాము. అండ్ అక్కడి నుంచి మేమైతే రైన్ రివర్ ఫాల్స్కి వచ్చేసామన్నమాట. ఇది కూడా చాలా చాలా ఫేమస్. సో గాయ్స్, ఈ ప్లేస్ యూరోప్లోనే లార్జెస్ట్ వాటర్ఫాల్గా ఫేమస్ అయిన రైన్ ఫాల్స్ అనమాట. చూడ్డానికి వచ్చేసాము. అండ్ మేము కూడా చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నాము. సో దూరం నుంచి ఇంకా రోరింగ్ వాటర్ సౌండ్ వినగానే ఎక్సైట్మెంట్ ఇంకా పెరిగిపోయింది. సో అక్కడ రీచ్ అయ్యాక టికెట్స్ అవి తీసుకొని ఇంకా డైరెక్ట్గా బోట్ రైడ్కి అయితే వచ్చేసాము. సో బోట్లో జర్నీ స్టార్ట్ అయిన వెంటనే ఆ వాటర్ఫాల్ పవర్ అయితే ఎంత ఉంటుందో అర్థమైంది. ఒకసారి నవ్వమ్మా, కంట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి. ప్లీజ్ డోంట్ థింక్ హార్డ్. రెడీ? ఎలా గైస్ అని ఎవరికి చెప్తాను? ఎక్కడుంది? అండ్ ద బెస్ట్ పార్ట్ వచ్చేసి అన్నీ ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయ్యి క్రియేట్ చేసాయి అనమాట. సో మా బోట్ కెప్టెన్ అయితే ఫుల్ ఫన్ మోడ్లో ఉన్నారు. సో వాటర్ఫాల్ దగ్గరికి ఒకసారి కాదు, ఒక 2 సార్లు కాదు, 3-4 సార్లు తీసుకెళ్ళి అండ్ మేము ఇంకా బాగా ఎంజాయ్ చేస్తామని చెప్పి ఆ వాటర్ స్ప్రే మన మీదకి వచ్చేలా చేశారనమాట. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఇలానే అనమాట, రెయిన్ ఫాల్ దగ్గర తీసుకెళ్ళి మనకి ఆ స్ప్లాష్ వచ్చేలాగా దగ్గరికి ఫోర్స్లో తీసుకెళ్తారు. అండ్ లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ వ్యూ. అండ్ మేమైతే కంప్లీట్గా సక్సెస్ఫుల్గా అదంతా స్పెక్టాక్యులర్ రైన్ ఫాల్స్ని చూసేసి వచ్చేసాము. సో మంచిగా అనిపించింది. బట్ గాయ్స్, ఆ కోల్డ్ వాటర్ డ్రాప్లెట్స్ ఫేస్ మీద పడుతుంటే అండ్ అక్కడ మంచిగా సన్షైన్ అనమాట. అరౌండ్ 4 o'clock అలా వెళ్ళాము. అందరూ అరుస్తూ నవ్వుతూ ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట. ఒక సైడ్ ఎక్సైట్మెంట్, ఒక సైడ్ వాటర్ స్ప్లాష్, అసలు మూమెంట్లో మాటల్లో చెప్పలేము. అండ్ ప్రతిసారి బోట్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వాటర్ పవర్ చూస్తుంటే మాత్రం నేచర్ ఎంత అమేజింగ్గా ఉంటుందో మరొకసారి గుర్తొచ్చేసింది. అండ్ మేమైతే మళ్ళీ మా జర్నీ స్టార్ట్ అయిపోయాము. ఎస్, నీకెలా తెలుసు షీప్స్ ఉంటాయి, పెంగ్విన్స్ ఇక్కడ ఉండవు. So this is one of the prime location to stay in, and we're gonna stay here for 3 nights. 3 days? 3 nights. 3 nights. Which means 4 days approximately.
జర్నీ మొత్తం కూడా బ్యూటిఫుల్ వ్యూస్తో గడిచిపోయిందండి. అసలు చూస్తూనే ఫైనలీ స్విట్జర్లాండ్‌కి రీచ్ అయిపోయాము. అండ్ హానెస్ట్‌లీ బోర్డర్ క్రాస్ అయినాం కూడా. అండ్ సరౌండింగ్స్ కూడా చూస్తే అసలు ఒక్కొక్క వ్యూ అయితే నాకైతే మతిపోయిందనమాట. ఎవరికి అనిపించదు లైఫ్‌లో ఒక్కసారైనా రావాలి. అండ్ ఫైనలీ నేనైతే ఈరోజు వచ్చేసాను. అండ్ ఇంకా ఈవినింగ్‌కి హోటల్‌కి అయితే రీచ్ అయిపోయాము. అండ్ మా రూమ్ కార్డ్స్ అవి కలెక్ట్ చేసుకొని కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయామన్నమాట. సో చాలా లాంగ్ డే అనమాట ఇది. అండ్ ఎవ్రీ వ్యూ మీరు కూడా చూసారని అనుకుంటున్నాను. అండ్ లాంగ్ డే తర్వాత ఇంకా అందరికీ కొంచెం రెస్ట్ కావాల్సిన టైం కూడా ఇదే కదా. సో అలాగా నేను నా రూమ్ టూర్ అది కూడా చూపించేస్తాను. ఫర్ నెక్స్ట్ 3 days దిస్ ఇస్ అవర్ రూమ్. ఉండడి గాయ్స్, లిటరల్లీ ఐ కాంట్ బిలీవ్ దిస్. స్విట్జర్లాండ్లో మన రూమ్ ఎలా ఉంది చూసారా? చాలా కోజీగా అండ్ సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉంది. అండ్ ద బ్యూటిఫుల్ వ్యూ మన రూమ్ నుంచి అయితే చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది. చూపిస్తాను. ఐఎమ్ సో ఎక్సైటెడ్. నిజంగా చెప్తున్నాను, ఐ కాంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఎట్ ఆల్. ఒక్కసారి ఆ వ్యూ చూస్తే మీరు కూడా స్విట్జర్లాండ్ రావాలని అనుకుంటారు. ఇక్కడ కూడా స్నో పడిపోయింది. ఇక ఈ సీట్స్ మీద ఇక్కడ ఇదంతా. What? ఓకే, Two, వాట్ యు డూయింగ్? 3, 4. I'm counting Swiss francs. I got the numbers. ఓకే, 3, నో వాట్ యు గోనా షో టు మీ? 2, Shari, 3, 4, 5. 5, 4, 4. That is. no, what you gonna show to your audience, like your friends? Look at my show. Snow. Show Yeah. the snow. You come and show. You come show. You come and show it. Guys, Now see show this? the room. Show the room to everyone. Here. Show it. Here the room. Here's our room. How many beds we have? 3. 3 beds. Okay. Can you show the No. view to your audience? Okay. Say, guys, look at this. Sanjay, Guys, look at this. గట్టిగా చెప్పు. Guys, look at this. Oh, look at it. Hey. Here is the snow. ఇక్కడ నుంచి చెప్పు. ఇలా చూసి చెప్పు. Oh, it's snowfall time. స్నోఫాల్ పడుతుంది చూసారా? ఇంకా లైట్ దగ్గర తెలుస్తుంది స్నో పడుతుంది అని. గాయస్, మేము ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్తున్నాం తినడానికి. స్నో పడుతుంది మంచిగా. చాలా చాలా బాగుంది ఫుడ్, ప్రతి దిక్క చాలా బాగుంది. చూడండి గాయ్స్, అసలు ఎంత బాగుందంటే ఐ కాంట్ బిలీవ్ నేను ఇక్కడ ఉంటున్నాను, అది కూడా నెక్స్ట్ 3 daysకి. అండ్ మేము ఇప్పుడే రెస్టారెంట్లో డిన్నర్ చేసి వచ్చాము. సో నైట్ వాక్ ఇలా ఇంత బ్యూటిఫుల్ ప్లేస్లో వాక్ చేసుకుంటూ వెళ్తే చాలా చాలా బాగుంటుంది. అండ్ లైట్గా స్లీట్స్ పడుతున్నాయి, బట్ అవి కూడా చాలా బాగున్నాయి. అదే మా హోటల్ హెచ్ ప్లేస్ పైన కనిపిస్తుంది. అండ్ మీకు అక్కడ కనిపిస్తుంది కదా హెచ్ ప్లేస్, ద బెస్ట్ హోటల్ ఇన్ స్విట్జర్లాండ్ అంట. ఇప్పుడు మేమున్న ప్లేస్లో అక్కడి నుంచి వ్యూ అయితే చాలా చాలా బాగుంది. ఒక మంచి బ్యూటిఫుల్ థింగ్ చూపిస్తాను. లుక్ ఎట్ దిస్. సీ, I'm a snow ladybird now. Look at the wings. ఇప్పుడు ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్ దొరికింది. రండి ఇప్పుడే వెళ్ళి మనం సక్ 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 మన ఫోటోలు తీసేద్దాం. నిజంగా నేను ఐమ్ లివింగ్ ఇన్ ఫెయిరీ టైల్ ఏమో అనిపిస్తుంది. స్నో ఫెయిరీ టైల్.
నేను ఇక్కడ నుంచి ఏం పట్టుకోకుండా ఫోటో అయితే బెటర్ అవన్నీ బ్రో నువ్వు వెళ్ళిపోయావా? లోపలికి వెళ్ళిపోయా. బట్ చుట్టూ ఉన్న స్నో కవర్డ్ వ్యూస్ కానీ ఆ లైట్స్ నైట్ ఆ కామ్ అట్మాస్ఫియర్ ప్రతి కార్నర్ చాలా బాగుంది. ఇంకా రోడ్డు పక్కన ఉన్న హౌసెస్ అన్నీ కూడా. సో మేమైతే ఇంకా డిన్నర్ చేసి వచ్చేసాము అనమాట. సో ఇంకా కొన్ని బ్యూటిఫుల్ స్పాట్స్ రేపు మనం మొత్తం అన్నీ చూడబోతాము. అండ్ ఇప్పుడైతే ఇంకొంచెం ఒకసారి హోటల్లో ఏమున్నాయని కొంచెంగా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి వచ్చేసామన్నమాట. అండ్ మాకైతే ఇక్కడ టెంపరేచర్ పూల్ అయితే ఉంది. బట్ చాలా టైర్డ్ అయిపోయాము. అప్పటికి 11 అయిపోయింది అనమాట. సో వీ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ద పూల్. అండ్ ఇంకా రూమ్ అయితే చాలా బాగుంది. పూల్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. అండ్ రేపు ఉండేవన్నీ కూడా మనకి అడ్వెంచర్స్ థింగ్స్ కాబట్టి సో ఇక్కడ స్కీయింగ్స్ కూడా సపరేట్గా రూమ్ ఉందన్నమాట హోటల్లోనే. సో మనం ఆప్ట్ చేసుకోవచ్చు మనకు కావాలనుకుంటే. అండ్ అసలు ఈరోజు లాంగ్ జర్నీ, చాలా దూరం నుంచి జర్మనీ టు స్విట్జర్లాండ్కి వచ్చేసాము. సో ఈ లాంగ్ జర్నీలో ఈ బ్యూటిఫుల్ వ్యూ చూసాక అసలు మొత్తం ఆ టైర్డ్నెస్ అంతా పోయింది. అండ్ ఇలా సో అలా డే 4 ఫుల్ ఆఫ్ హిస్టరీ, నేచర్, ఆ స్నో, వాటర్ ఫాల్స్ అండ్ బ్యూటిఫుల్ మెమరీస్తో కంప్లీట్ అయిపోయింది అనమాట. అండ్ ఇంకా జర్మనీకి బాయ్ బాయ్ చెప్పేసి ఇంకా స్విట్జర్లాండ్ అడ్వెంచర్స్ ఉంటాయి నెక్స్ట్ 3 days మొత్తం కూడా. సో దానికోసం మీరు అందరూ రెడీ అయిపోయండి. అండ్ మా డేని అయితే ఎండ్ చేసేస్తున్నాను. అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.